వీడియో ఒక లవ్ స్టోరీ గురించి అండి. మామూలు లవ్ స్టోరీ కాదు, ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అనమాట. విలన్ కూడా ఉన్నాడు. కోపం చూడండి, లేడీ వైపు చూస్తున్నాడు, ప్రేమికురాల వైపు చూస్తున్నాడు చూడండి. హీరో హీరోయిన్, ఈ విలన్ లవ్ స్టోరీ ఏంటి అంటున్నారా? చివరి వరకు చూడండి, మీకు అర్థం. కోతుల్లో లవ్ స్టోరీస్ కూడా ఉంటాయండి. ఇక్కడ జరిగే స్టోరీలో విలన్ కూడా ఉన్నాడు అనమాట. మగకోతి సైడ్ సంబంధించి ఒప్పుకోమని, విలన్ మాత్రం ఒప్పుకోవట్లేదు, నన్నే లవ్ చేయాలని చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఫెయిల్ అయిన తర్వాత మగకోతులు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ జరుగుతున్నాయండి, లేడీ పెద్దలతోటి ఆ ఇంటి మీద జరుగుతున్నాయి. ఇంతవరకు చర్చల్లో పాల్గొన్న కోతులన్నీ వెళ్ళిపోతున్నాయి, ఎందుకంటే గొడవ జరగబోతుంది. గొడవ జరగబోతుంది. చూడండి, ఆ కామాంజర్ అనేవాడు అక్కడికి వెళ్తున్నాడు, వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు. గొడవ స్టార్ట్ అయింది. చూడండి, గొడవ స్టార్ట్ అయిపోయింది. అది పారిపోయి వచ్చేస్తుంది, ప్రేమికురాలు పారిపోయి వచ్చేస్తుంది. ఇదేదో నేను కల్పించి ఎడిట్ చేసి మీ ముందు తీసుకురాలేదండి, ఇది నిజంగా జరిగింది. దీనికి ముందు నేను జస్ట్ ఇక్కడ గొడవ దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను. దీనికి ముందు కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి, మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. వాడికి నిజంగా డ్యూయట్స్ ఉంటే ఇలా పాడుకుండేవేమో అండి. ఎప్పుడు ఇలా స్పెండ్ చేస్తారనమాట. తింటాయి, లేదంటే ఇలా స్పెండ్ చేస్తూనే ఉంటాయి అనమాట. విలన్ రాకముందు అవి కూడా ఇలాగే ఉండేవండి. చూసింది మళ్ళీ లేదండి, ఇంకోటి ఇష్టం వెంట పడుతున్నాడు, ఇంకా తరుగుతున్నాడు అని చెప్తే విన్నావరు అన్నట్టుగా తరుగుతున్నాడు. వాడు వెళ్ళిపోతున్నాడు. పాప వాళ్ళు నిన్ను కొట్టుంటే కూడా నువ్వు ఊరుకుని ఉండాలి. నువ్వు లేకుండా నేను ఎప్పటికీ హ్యాపీగా ఉండలేను. హీరోయిన్ బతుకం ఇలా అయిపోయిందండి, ఏమి చేయలేని పొజిషన్. వాడికి కొంచెం విలన్కి బలం ఎక్కువైపోయింది. హీరోనేమో ఎంతమంది సపోర్ట్ చేసినా కూడా విలన్ వినట్లేదు అనమాట. పారిపోతున్నాడు. ఏడు మాత్రం కుములుతూ ఏడుస్తుంది. ఇక్కడ లేడీ పెద్దలు ఓదారుస్తున్నారా? లేదండి, వాళ్ళు కూడా అలా చూస్తున్నారు, ఏం చేస్తాం పాపం అన్నట్టుగా. అది అండి, అసలు కోతుల్లో కూడా ఇలా జరుగుతాయని చూడండి. ఎంత అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మన జీవితంలో నుండి ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నప్పుడు మనసుని క్లియర్ గా ఉంచుకోవడం ఎంత ఇంపార్టెంట్. మేబీ ఇలా ఉండొచ్చండి. అందరి ముందు పరుగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటూ ఒక్కడ 100 కోతుల మధ్యలో జరిగిందండి ఇది. కానీ నేను అలా కాదు. హీరో ఎంత చేయండి మీరు నొప్పుకుంటాడు. తన్నే ప్రేమించాను, తన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నిజంగా ఈ కొద్ది పర్ఫెక్ట్ విలన్ అండి. చూడండి ఎలా తిరిగి మళ్ళీ చూస్తుందో. కర్మ విలన్ వల్ల చాలా వచ్చాయి, వాడికి వణుకు అన్నీ వచ్చాయి. కరెక్ట్ సూట్ అయ్యే సాంగ్ వస్తుంది చూడండి. హీరోకి ఇంకో ఆప్షన్ లేదండి లవ్ ఫెయిల్యూర్. ఎందుకంటే విలన్ వెనక్కి వచ్చి మామూలు లుక్ ఇవ్వడు అనమాట. నువ్వు మళ్ళీ లవ్ గివ్ అంటే అసలు అయిపోతావు అన్న రేంజ్లో వార్నింగ్ ఉంటుంది అనమాట. మళ్ళీ వెనక్కి వస్తాడు చూడండి. చూడండి తక్కువ చచ్చేలోగా ఒక్కసారైనా చూడాలని నువ్వు, ఇంకొకసారి కసి తీరా ఈ చేతులతో చంపాలని నేను.